ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. అదేనండి, మనం రోజువారీ నిత్యకృత్యంగా చేసే నిద్ర. నిద్ర అంటే చాలామందికి ఈ మధ్యకాలంలో చాలా సమస్య కూర్చుంది. నిద్ర రాకపోవడం, ఎందుకు రాదో తెలియదు. రాత్రులన్నీ నిద్ర కోసం వెయిట్ చేస్తూ చేస్తూ నిద్రనంతా పోగొట్టుతున్న పనులు ఎన్నో చేస్తూ ఉంటాం మనం. నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. ఈ మధ్యకాలంలో మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చే వాళ్ళలో ప్రధానమైన సమస్యను గమనించింది. ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, రాత్రి అయ్యేసరికి నిద్ర రావట్లేదండి, ఏం చేయాలనో తెలియదు. అందరు పడుకుంటారు, నేను మాత్రం మేలుకతోనే ఉంటాను. కొంచెంసేపు రీల్స్ చూస్తాను, కొంచెంసేపు యూట్యూబ్ చూస్తాను, కొంచెంసేపు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాను. కొంచెంసేపు పడుకుందాం అనుకుంటాను, నిద్ర వస్తుందో లేదో, ఇవాళ వస్తుందా రాదా అనే ఆందోళనతోటే నా రాత్రంతా సమయం గడిచిపోతూ ఉంటుంది. మరి ఈ నిద్ర ఎందుకు ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక సమస్యగా మారుతుంది అంటే, మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ లోపల ఒక 6-7 విషయాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, చాలామంది నిద్ర పడుకుందాము అనుకోని సమయానికి ఏదో రకరకాలైన విషయాలు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. కొందరు జరిగిన విషయాల గురించి విపరీతంగా ఆలోచిస్తారు. అదేనండి ఓవర్ థింకింగ్. రెండోది యాంగ్జైటీ. పడుకునే ముందు ఆఫీసులో జరిగిన విషయాలు, ఇంట్లో జరిగిన సంఘటనలు, ఎప్పుడో మన కుటుంబంలో జరిగిన తగాదాలు, మనకిచ్చిన అప్పులు కావచ్చు, మనం తెచ్చుకున్న అప్పులు కావచ్చు, అప్పులిచ్చిన వాళ్ళతో గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా మన మస్తిష్కంలో గింగిరాలు తిరుగుతూ ఉంటే మనము వాటిని ఎలా తీర్చాలి, ఏం చేస్తే మనం దీని నుంచి బయటకు వస్తాము, ఆ పరిస్థితి అలా ఉండకుంటే బాగుండేదేమో, ఆ పరిస్థితి మనం ఇట్లా హ్యాండిల్ చేస్తే బాగుండేమో అని జరిగిపోయిన సిచ్యువేషన్ని మనం మ్యానిపులేట్ చేస్తూ చేస్తూ కాలం వెల్లదీస్తాం. దీంతో మన బ్రెయిన్ చాలా హైపర్ యాక్టివ్ అయిపోయి నిద్రను కాస్త పుష్ కాకిలా ఎగరగొట్టేస్తుంది. మూడోది, నిజంగానే మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారనుకోండి, రకరకాల సమస్యలతోటి, మేబీ అది డిప్రెషన్ అయి ఉండొచ్చు. నాలుగోది, మనం రాబోయే కాలంలో మన కుటుంబాన్ని ఎలా ఉన్నతంగా తీసుకెళ్ళాలి అని మనం చేయలేని పనులను, మిగతా వాళ్ళు చేస్తున్న పనులను మనం బేరీజు వేసుకొని ఒక అన్రియలిస్టిక్ సిచ్యువేషన్ గురించి మనం ఆలోచిస్తూ వెళ్ళిపోవడం. లేదు, మొబైల్ ఫోన్ పట్టుకొని వచ్చే రీల్స్ని ఈ ఒక్కటి చూద్దాం, అరే భలే ఉందే, అరే ఇది భలే సంతోషం తీసుకొస్తుంది, అరే ఇది చూడు ఎలా ఉంది అని ఇట్లా రకరకాలైన వీడియోలను మనము రీల్స్ పోస్తూ చూస్తూ టైం గడిపేసి సమయానికి నిద్ర పట్టక మనం ఇంకొంచెం సేపు దాన్ని చూస్తూ గడిపేసి సమయాన్ని వృధా చేయడం. అదే కాకుండా కొందరికి కొంచెం మెడికల్ కండిషన్ ఉంటుంది. అది ఫిజియలాజికల్గా వాళ్ళకు అనారోగ్యం ఉండొచ్చు, లేదు మానసికంగానే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నా కానీ దాన్ని ట్రీట్ చేయలేదు అనుకోండి, ఇన్ని కారణాల వల్ల నిద్ర రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఏంటి ప్రత్యామ్నాయ మార్గం? మన బాడీలో ఉండే ఈ కార్టిజాల్ లెవెల్స్ మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ కావాల్సిన మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఆపడంతో మనకు నిద్ర దూరం అయిపోతుంది. కాబట్టి ఏం చేయొచ్చు? మోస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, ఒకటి డెఫినెట్గా చెప్పేది ఏంటంటే, రీచ్ అవుట్ ఏ ప్రొఫెషనల్, ఒక సైకాలజిస్ట్ని కలవండి. మీకు తెలియకుండానే స్ట్రెస్ అనేది అంతర్లీనంగా మీ మెలటోనిన్ ప్రొడక్షన్ను ఆపేస్తుంది. కాబట్టి ఆ స్ట్రెస్ను తీర్చుకోవాలి అని అంటే సైకోథెరపీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇన్ని రోజుల నుంచి మీ శరీరాన్ని ఎప్పుడైనా కానీ వ్యాయామంతో మీరు ఎంపవర్ చేస్తున్నారా లేదా? కాబట్టి మీరు వెంటనే ఒక జిమ్కి చేరి నిరంతరం శారీరక వ్యాయామం చేయండి. దాంతోపాటు మీ లంగ్స్ పవర్ పెరుగుతుంది, మీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. దాంతో బాడీలో ఉన్న కార్టిజాల్ లెవెల్స్ తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మీ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మేజర్గా నిద్రకు కారణమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతుల్ని చేస్తూ మీరు ఒక ప్రొఫెషనల్ కనుక కలిస్తే తప్పకుండా నిద్రలేమి నుంచి బయటకు వచ్చి మీరు ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్లీప్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ డే టు డే లైఫ్లో వచ్చే అతి సాధారణమైన మనిషికి కావలసిన అవసరం.
కాబట్టి అది ఎప్పుడైతే మన జీవితంలోకి నుంచి బయటికి వెళ్ళిపోయి అదొక లగ్జరీ వస్తువులాగా మనకు కనపడుతుంది. నిరంతరం నిద్రపోయే ముందు ఇవాళ వస్తుందా లేదా, ఇవాళ నిద్రపోతున్నా లేదా, నిద్రపోయినా కానీ ఎంత తొందరగా మెలుకొస్తుందేమో అనే భావనలోంచి బయటికి రావాలంటే ముందు ఈ స్టెప్స్ మీరు ప్రయత్నం చేయండి. చూద్దాం నిద్ర దేవి కౌలిలోకి వెళ్తారా లేదా అనేది మనం చేస్తాం. నిద్ర సమస్య మీ అందరికి ఉండి ఉంటే కనుక దయచేసి కింద కామెంట్ చేయండి. అలాంటి సమస్య మీ స్నేహితులు కానీ మిత్రులు కనుక ఉంటే దయచేసి ఈ వీడియోను తప్పకుండా మీరు షేర్ చేయండి. ఏమంటారు?